నా పేరు కనపర్తి దివాకర్, కరీంనగర్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు దాదాపుగా మేము 2 సంవత్సరాల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున వివిధ కార్యక్రమాలు చేశాము. ఇక్కడ మా గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో కలుస్తున్నాం. దాదాపుగా మేము ఇప్పుడు 27,000 మందిని రిటైర్డ్ అయినాం గత మార్చి 24 ఆన్వర్డ్స్. అయితే మనకు ప్రభుత్వం మాకు 100 రోజుల లోపల 6,000 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి మొన్న జూలై 31 వరకు 6,000 కోట్లు ఇచ్చేసామని చెప్తుంది. అయితే యావరేజ్గా 27,000 మందికి యావరేజ్గా ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున రిటైర్మెంట్ బకాయిలు ఏవైతే చెల్లించాల్సి ఉన్నాయో చూసుకుంటే 13,500 కోట్లు అవుతున్నాయి. మరి ప్రభుత్వం ఈ 6,000 కోట్లు ఇచ్చిందని దానిలో కూడా రాలేదు. సరే 6,000 కోట్లు ఇచ్చింది అనుకుందాం. అంతకంటే ముందు కొంత ఇచ్చింది, 1,000 కోట్లు అని ఒకసారి అన్నది, 700 కోట్లు ఒకసారి 2 సార్లు అన్నది. దాదాపు మేము ఇప్పటి వరకు 10,000 కోట్లు ఇచ్చిందని అనుకుందాం. అంటే ఇప్పటికీ చాలా మందికి ఇంకో 4-5 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మేము వాగ్దానం చేసాం 100 రోజుల లోపల 6,000 కోట్లు రిలీజ్ చేసామని చెప్తుంది కదా, దానికి ఏమన్నా ఒక లెక్కపత్రం ఉన్నదా? దానికి ఏం లేదు సార్, ఏది లేదు. దానిలో ఓన్లీ పెన్షనర్స్ అని చెప్పారు. అంతకుముందు ప్రతి నెల 1,000 కోట్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తామని, ఆ 1,000 కోట్లకు అదనంగా ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ ఈ 6,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 1,000 కోట్లు పక్కకు పెట్టారు. ప్రతి నెల 2,000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ఆ 2,000 కోట్లు కూడా అసలు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అనేది కూడా కరెక్ట్గా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, కమిటేషన్ అప్ టు డేట్ ఇచ్చేసామని చెప్పింది, జీపీఎఫ్ కూడా అప్ టు డేట్ ఇచ్చేసాం. ఇప్పుడు మేము మా అసోసియేషన్ తరఫున మేము లెక్క చేస్తే దాదాపు 700-800 మంది ఇప్పటికీ దాదాపుగా రాని వాళ్ళు ఉన్నారు. అంటే జీపీఎఫ్ చెల్లించబడలేదు, కమిటేషన్ చెల్లించబడలేదు. మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు 6,000 కోట్ల తర్వాత తదనంతరం నెక్స్ట్ ఏంటిది, మరి మిగతా వాళ్ళకు కూడా పే చేయాలి కదా. మరి దాని మీద ఎలాంటి కార్యాచరణ గవర్నమెంట్ ప్రకటించలేదు. మరి మేము కోరేది ఏంటంటే ప్రతి నెల ఇంకొక 4 నెలలు లేదా 3 నెలలు ప్రతి నెల ఈ 2,000 కోట్లు చెల్లించినట్టయితే మాకు పూర్తి స్థాయిలో రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఇప్పుడే దాదాపు ప్రతి నెల 10,000 కోట్ల చొప్పున దాదాపుగా 9,000 కోట్లు అలా అప్పు చేస్తుంది. మరి అప్పు చేసిన దానిలో మాకు కూడా ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం మనకు ప్రధానంగా 3 ప్రధాన శాఖలు ఉన్నాయి: శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. దీనికి ఇవి అంటే గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ దేశం లోపల అన్ని పనిచేయాలంటే ఈ 3 వింగులు పనిచేయాలి, 3 శాఖలు పనిచేయాలి. దీనికి కమిటెడ్ బడ్జెట్ అనేది కేటాయిస్తారు. కమిటెడ్ బడ్జెట్ లోపల ఉంటుంది, అది ప్రత్యేకంగా వీరికే కేటాయించాలి. కానీ ఇప్పుడు మాకు ఇందులో ఉద్యోగస్తులు ఉంటారు, పెన్షనర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా దీని నుంచే కదా చెల్లించాల్సింది. దానికి బడ్జెట్లో కేటాయించారు కదా, మరి మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎందుకు ఎటుపోతున్నాయి? ఆల్రెడీ అంతకుముందు కాగ్ రిపోర్ట్లో చూసుకున్నప్పుడు 16,000 కోట్లు వీళ్ళకి చెల్లించడం జరిగిందని రిపోర్ట్లో ఉంది. మరి మాకు రాలే కదా, అవి ఎటుపోయాయి అంటే డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మాకు హెల్త్ కార్డు విషయం, హెల్త్ కార్డ్స్ మాకు అసలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోలంగా అన్నట్టు అసలు మాకు దాని మీద ఆ కమిటీ లేదు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు వాటితోటి ఎంఓయూకి జరగలేదు, గైడ్ లైన్స్ లేవు, ఏమీ లేవు. ఏకాఏకి మా కాన్సెంట్ లేదు, మా డీడీఓలు మా బిల్లు చేసిన డీడీఓలకు కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా జీతం వచ్చేసరికి, శాలరీ పెన్షన్ వచ్చేసరికి దాంట్లో 1.5 కట్ చేశారు. అరే ఎందుకు చేశారు, ఎవరిని అడిగి చేశారు అంటే దానికి సమాధానం లేదు. మీకు హెల్త్ కార్డు ఇస్తున్నాం, ఇప్పటికీ 3 నెలలు కట్ అయిపోయింది. 3 నెలల నుంచి కూడా మనకు ఎలాంటి వాటి యొక్క ప్రయోజనం ఇంతవరకు జరగలేదు. ఇప్పటి వరకు మేము పెన్షనర్స్గా ఉన్నప్పుడు అయినాం. దాదాపు నేను 2 సంవత్సరాలు అవుతుంది రిటైర్డ్ అయినప్పటికీ నాకు కార్డు లేదు. అంటే ఎంప్లాయీగా ఉన్నప్పటి కార్డు మాత్రమే ఉంది, పెన్షనర్ కార్డు లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు. హాస్పిటల్కి వెళ్తే అసలు మొన్న ఒక అతను చాలా సీరియస్ కార్డు తీసుకొని వెళ్ళాడు. మనకు గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పి. ఇంతవరకు అక్కడికి పోతే మాకు ఎలాంటిది లేదు, మాకు ఎలాంటి పడేస్తున్నారు. సో మరి దీని మీద అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, అసలు ఈ స్కీమ్ నడుస్తుందా? ఇప్పుడు దానికి ఆప్షన్ కూడా ఇవ్వలేదు మాకు. అంటే మీరు స్కీమ్లో చేరొద్దు అని మా ఇష్ట ప్రకారం జరగాలి. ఏకాఏకి అందరి శాలరీస్ కట్ చేశారు. అది స్పౌజులు ఉంటే ఇద్దరికి కూడా కట్ చేశారు.
ఎవరి కాన్సెంట్ లేకుండా. ఇప్పుడు మళ్ళా మొన్న దాని మీద మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఎవరైనా ఒకరికి ఆప్షన్ లేదు వాళ్ళ నుంచే కట్ చేస్తాం, వాళ్ళ ద్వారానే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో 2024 వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు చాలామంది, 2025 వాళ్ళు ఉన్నారు, 2026 వాళ్ళు కూడా ఇప్పుడు నడుస్తుంది. కమిటేషన్ కొంతమందికి ఇచ్చారు. మాకు కమిటేషన్ ఇచ్చినటువంటి తెల్లవారి నుంచే మాకు దానిలో డిడక్ట్ చేయబడుతుంది. అదే మరి మాకు వచ్చేటువంటి డబ్బుకు మరి 2 ఏళ్ల నుంచి మాకు ఆపుతున్నారు కదా, మరి ఆపినప్పుడు దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టియాలి కదా. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి కమిటేషన్ తెల్లవారే మా డిడక్ట్ నుంచి మా పెన్షన్ నుంచి కట్ చేస్తున్నావు కదా, మరి అదే విధంగా కట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు మాకు ఇచ్చే దానిలో వీళ్ళకి లేట్ అయింది కాబట్టి వీళ్ళకి ఇది ఇచ్చేద్దాం తర్వాత తీసుకుందాం అనట్లేదు కదా, నువ్వు వెంటనే చేస్తున్నావు కదా, మరి దానికి ఎందుకు ఇవ్వవు? సో అలాగే ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు అంటే గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు, ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఒక డిఏ పెరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. దాని ప్రకారం 6 డిఏలు ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ 3 ఇచ్చింది. ఇది ఎప్పటికి ఇచ్చింది? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ డిఏలు మాత్రం 3 ఇచ్చింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ 3 సంవత్సరాల కాలంలో అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి డిఏలు ఇయ్యనట్టే కదా. అలాగే 6 పెండింగ్ ఉన్నాయి. అంతకుముందు పిఆర్సీకి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ 5% ఐఆర్ ఇచ్చింది. మరి మేము వచ్చిన తర్వాత 6 నెలల లోపల పిఆర్సీ ఇస్తాము, డిఏలు క్లియర్ చేస్తాము అవన్నీ చెప్పింది. మరి ఇంతవరకు చేయలేదు. మరి అదే 5% ఐఆర్ నడుస్తుంది. అంటే మాకు గత 3 సంవత్సరాల నుంచి మాకు అప్పటి శాలరీసే వస్తున్నాయి, డిఏలు పెరగట్లేదు, పిఆర్సీ పెరగలేదు. ఇప్పుడు మేము అంటే 3 సంవత్సరాలు వెనకకున్నాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా 6 డిఏలు పెండింగ్ ఉన్న దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర మేము ఇప్పుడు ప్రతి పోరాటంలో మేము పాల్గొంటున్నాం. గతంలో చూస్తాం, బీజేపీ వాళ్ళు చేసినప్పుడు వచ్చాము, పెన్షనర్ చేసి వచ్చాము. మేమే స్వయంగా ఇప్పుడు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మేము 2024 తర్వాత మేమే ప్రత్యక్ష కార్యాచరణ అందరినీ కలుపుకుంటాం. అందరినీ కలుపుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉధృతంగా పోరాటం చేసి మా సమస్యలు సాధించుకోవడానికి మీ మీడియా సహకారాన్ని కూడా తీసుకొని మేము చేస్తాం సార్. తప్పకుండా సార్.